హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాం. నైట్ టైం అన్నమాట. నేను, మా ఆయన, మా పాప ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాం అన్నమాట. నన్ను లాక్ చేయమని మా ఆయన చెప్తున్నాడు. నేనైతే ఇల్లుకు లాక్ చేసేస్తున్నా. లాక్ చేసేసి వాళ్ళేమో బండి మీద వెయిట్ చేస్తున్నారు. బయటకు అట్లా వెళ్తున్నాం అన్నమాట. రోజు ఇంట్లోనే ఉండడం కదా, అట్లా బయటకు వెళ్దామని వెళ్తున్నాం. మా ఆయన మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ లేకుండా అసలు మా హస్బెండ్ బైక్ మాత్రం తీయడు. మీరు కూడా అంతేనా? ఇప్పుడైతే ఇక బయలుదేరి బయటకైతే వెళ్ళిపోతున్నాం. అట్లా ఈవినింగ్ మార్కెట్కి అట్లా వెళ్దామని వెళ్తున్నాం అన్నమాట. ఇక మా పాపకైతే బండి మీద వెళ్తుంటే ఏం సంబరం వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బయటకు వెళ్ళడం అన్నా కూడా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కరీంనగర్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. కరీంనగర్కి వచ్చేసి ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసేస్తున్నాం. చూడండి అక్కడికి ఇక్కడికి ఎన్ని బైక్స్ ఉన్నాయో. ఇది గంజ్ అంటారు కదా, అక్కడ వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది అటు సైడు. మేమైతే ఎప్పుడైనా ఇక్కడే బైక్ పార్క్ చేస్తాం. పార్క్ చేసేసి మంచి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం బయటకి. ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. చిన్న గిఫ్ట్ పర్పస్లో ఒక చిన్నది ఏమైనా తీసుకుందామని వెళ్ళినాము. అయితే అందులో మాకు అంతగా నచ్చిన గిఫ్ట్ ఏం లేదు. అక్కడ వినాయకులు క్యూట్గా ఉన్నాయని నేనైతే వీడియో తీశాను. మళ్ళీ నడుచుకుంటూ అలా 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 వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా పాపని మా ఆయన ఎత్తుకున్నాడు. నేనేమో వీడియో తీస్తున్నా. ఎంత బాగా చూస్తుంది చూడండి, క్యూట్గా. మా పాపకైతే వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీతో అట్లా మంచిగా ఎత్తుకొని బయట చూస్తూ అట్లా వెళ్తూ ఉంటుంది. చూడండి మళ్ళీ నా సంకలోకి ఎక్కేసింది. ఇక వాళ్ళ డాడీ ఏమో బైక్ తీసుకొస్తా అని వెళ్ళిండు, తీసుకొని వస్తున్నాడు. అక్కడ ఏం నచ్చలే కాబట్టి వేరే కాడికి వెళ్దామని వెళ్తున్నాం గిఫ్ట్ షాప్కి. ఇంకో గిఫ్ట్ షాప్కి వచ్చినాం. క్లోజింగ్ టైం అవుతుంది. అంకుల్ ఏమో వేరే ఏదో ఫోన్ చూసిస్తుంటే నేనైతే వీడియో తీసేసాను. ఇక గిఫ్ట్ ఏం నచ్చలేదు అని ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. మా ఆయనకైతే బజ్జీలు తినాలనిపించిందంట. అక్కడ మిర్చి బండి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మిర్చి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు. వెళ్తుంటే నేనేమో మంచిగా ఇక్కడ నిలబడి వీడియో తీస్తున్నా. గిఫ్ట్స్ ఏం అంతగా నచ్చలే. ఇంకా రేపు మార్నింగ్ తీసుకోవచ్చులే అని అనుకొని మళ్ళీ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయినాం అన్నమాట. ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ డే ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ డే అయితే మా ఆయన రెడీ అయిపోయిండు, మా పాప కూడా రెడీ అయిపోయింది. నేనేమో వీడియో తీస్తున్నా. మా ఆయన మంచిగా చెప్పులు వేసుకుంటుండు వెళ్దామని చెప్పేసి, బయటకు వెళ్దామని చెప్పేసి. మా పాప కూడా చెప్పుల కోసం బాగా వెతుక్కుంటుంది ఎక్కడున్నాయని చెప్పేసి. మా పాప చెప్పులు లేని అయితే అసలు బయటకు వెళ్ళదు. తన చెప్పులు దొరికేసినాయి, వేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా తను ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మా ఆయన అయితే చెప్పులు అయితే వేసేస్తున్నాడు. ఎంత బాగా వేసుకుంటుందో చెప్పులు అంటే. మా పాపకైతే చాలా ఇష్టం, బాగా వేసుకుంటుంది. ఇంకా తర్వాత అయితే ఇద్దరు కలిసి బయటకు వచ్చేసారు. నేనేమో వీడియో పట్టుకొని తీస్తుంటే మా పాప నేను ఫోటో తీస్తున్నా అనుకొని చాలా బాగా పోజ్ ఇస్తుంది చూడండి. ఇంకా వాళ్ళ డాడీని కూడా తీసుకొచ్చి నిల్చోబెడితే ఎంత క్యూట్ మూమెంట్ ఇది. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. మంచిగా వీడియోకి మంచిగా నిలబడుతుంది ఫొటోస్కి. ఇంకా నేనైతే లాక్ చేసేసిన. మళ్ళీ లాక్ చేయాలి కదా, మళ్ళీ వెళ్తున్నాం కదా ఇప్పుడు బయటకి. లాక్ చేసేసిన. ఇక మా పాపని ఎత్తుకుందామని ఇటు వచ్చేసిన. మా ఆయన వీడియో తీస్తున్నాడు. బాయ్ చెప్పమంటే మంచిగా బాయ్ చెప్తుంది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వదు అనమాట. ఒకసారి ఇవ్వమంటే నవ్వుతుంది. ఇంకా నేనేమో వీడియో తీసుకున్నా. పాపని పక్కింటి వాళ్ళకి బాయ్ చెప్పమంటే నమస్తే చెప్తుంది. ఇంకా మళ్ళీ బాయ్ కూడా చెప్పేస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ కరీంనగర్కి బయలుదేరిపోయినాం. వెళ్తున్నాం కరీంనగర్కి. అలాగే కరీంనగర్ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చిన్న షాపింగ్ ఉంది కదా, అది కంప్లీట్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. చూడండి నైట్కి మార్నింగ్కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒక దగ్గర మెడికల్ షాప్ దగ్గర ఆగినాం. కొన్ని మెడిసిన్స్ అవసరం అంటే తీసుకున్నాం. ఇక్కడేమో చిన్న ఫోటో కావాల్సి ఉండే, దేవుడి ఫోటో, అది కూడా తీసేసుకున్నాం. ఇక్కడ బాగుందని చెప్పేసి ఫొటోస్ నేను మంచిగా వీడియో తీసుకుంటున్నా. బాగున్నాయి కానీ అన్ని ఫ్రేమ్స్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది. నైట్ ఒక గిఫ్ట్ కోసం చూసాం కదా, ఆ గిఫ్ట్ అయితే తీసేసుకున్నాం. వీడియో దీనికి కుదరలేదు. అక్కడ నుండి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. మా పాపను మా అన్నయ్య ఎత్తుకున్నాడు. అక్కడైతే కప్పతెల్లు ఆడుతున్నారనమాట, వర్షాలు పడాలని చెప్పేసి. నేను అప్పుడే వచ్చిన, ఇంకా వీడియో తీసేసుకున్నా. వెళ్తున్నారు కప్పతెల్లు ఆడుతూ ఊరంతా తిరుగుతారు కదా,
మళ్ళీ కొంచెం నేనైతే ఆ క్లిప్ అయితే తీసుకున్నా. ఆ బాబా అయితే ఇట్లా పెడుతున్నాడు చూడండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అమ్మ ఏమో అన్ని ఇంకా వర్షాకాలం వచ్చిందని చెప్పేసి చెట్లు పెట్టింది. బెండ చెట్లు, అలసంద చెట్లు, ఇటేమో బీర చెట్టు, ఇదేమో తోటకూర. మా అమ్మ మంచిగా పెడతాయి చెట్లన్నీ. చూపిస్తా మీకు కూడా. అవి ఇంకా మంచిగా పెద్ద అయినాక మళ్ళీ ఒకసారి వీడియో తీస్తా. తోటకూర చెట్లు కూడా ఉన్నాయి చూసారు కదా. ఇదేమో బీర చెట్టు, కాకర చెట్టు 2 అందులోనే ఉన్నాయి చూడండి. ఇంకా అటు సైడ్ ఏమో కొన్ని, ఇక్కడ కూడా ఒక బీర చెట్టు పెట్టింది. ఇటు సైడ్ మంచి తోటకూర మాత్రం చూస్తే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. ఇవి బెండ చెట్లు. మధ్య మధ్యలో వంకాయ చెట్లు ఉన్నాయన్నమాట. మా బాబుకి అయితే వంకాయ చెట్లు అంటే వంకాయ చెట్లు అన్న చాలా ఇష్టం. అక్కడ నుండి అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయినాం. మళ్ళీ చూడండి వెళ్ళిపోతున్నాం. మధ్యలో మా మల్లేష్ అన్న కలిసాడనమాట. అక్కడ టీవీ షోరూంలో వర్క్ చేస్తాడు. ఇంకా వచ్చిండు. సరే కలుద్దామని చెప్పేసి కలిసినాం. థమ్స్అప్ తాగుదామన్నాడు షాప్ దగ్గరికి వెళ్ళి. ఇంకా ముగ్గురం కలిసి అయితే నడుచుకుంటూ పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్తున్నాం. బైక్ అక్కడ పెట్టేసి ఇంకా మా మల్లేష్ అన్న, నేను, మా పాప ముగ్గురం కలిసి అయితే థమ్స్అప్ తాగుదామని అక్కడ షాప్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. మా ఆయన తాగుతున్నాడు, మా పాప చూస్తుంది. ఇటేమో మా అన్న కూడా తాగుతున్నాడు. నేనైతే థమ్స్అప్ తాగట్లే, అట్లా రోడ్డుని చూసి అట్లా కూర్చుండిపోయినా. అక్కడ నుండి అయితే మళ్ళీ బయలుదేరిపోయినాం అన్నమాట. ఇంకా అక్కడ నుండి బయలుదేరుతుంటే మధ్యలో సిగ్నల్ పడితే నేను కెమెరా తీసి షూట్ చేస్తున్నా. పక్కనే స్వీట్ షాప్ ఉంది. స్వీట్ చూస్తే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడనైతే మళ్ళీ బయలుదేరిపోయినాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. జర్నీ చేస్తున్నాం రోడ్డు మీదనే చూడండి. ఇంకా ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే భయంగానే ఉంది, ఫోన్ ఎక్కడ పడిపోతుంది అని చెప్పేసి. ఇదేమో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. ఆ కమాన్ కనిపిస్తుంది కదా, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ నుండి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇంకా నేను తీసుకున్న అక్కడ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ అయితే పట్టుకొని వస్తున్నా చూడండి. పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. మెట్లెక్కి వెళ్ళిపోతున్నాం. ఎవరిని వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అందరికీ వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు కదా, అందుకే మమ్మల్ని మాత్రం తీసుకున్నాం అనమాట. మా పాప అయితే కాళ్ళు కడుగుతుంది చూడండి. మళ్ళీ టెర్రస్ పైకి ఎక్కుదామని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాం. అక్కడే అక్క వాళ్ళ ఇంటికాడ టెర్రస్ మీదకి అయితే ఎక్కుతున్నాం. పైనకి ఎక్కి అక్కడ ట్రైన్ కనిపిస్తుంది అనమాట. రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది. పైన చూడండి ట్రైన్ వెళ్తుంది మా పాప అయితే మంచిగా చూస్తుంది. అక్కడ నుండి అయితే ఒక బేకరీకి అయితే వచ్చేసినాం. కాసేపట్ల బయట తిరుగుదామని చెప్పేసి బేకరీకి వచ్చినాం. మా ఆయన అయితే ఎగ్ పఫ్ తీసుకొని మంచిగా తింటున్నాడు. నేనేమో ఇక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నా. ఇంకా మా ఆయన అయితే అటు కిందికి వెళ్ళిపోయిండు. నేనేమో బిల్లు కడదామని ఇక్కడే ఉన్నా. చాలామంది ఉన్నారు. ఇంకా కొంచెం స్నాక్ తీసుకుందామని చెప్పేసి ఒక కంకి అయితే కనిపిస్తే మంచిగా తీసుకున్నాం. మంచిగా కొంచెం వెదర్ ఇట్లా చేంజ్, వర్షం పడ్డప్పుడు అట్లా కాల్చిన కంకి తింటుంటే ఆ ఫీలే వేరు కదా. ఇంకా మా పాపను మా ఆయన మాత్రం మంచిగా బండి మీద కూర్చొని ఉన్నారు. మేము తీసుకున్న గిఫ్ట్ అయితే మా పాప ఇచ్చేసింది అనమాట. ఆ గిఫ్ట్ చూడండి, ఇదే చిన్ని వినాయకుడు. మాకు చాలా నచ్చింది. అక్కడ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళినాం. అక్కడ చూడండి కోతులు ఎట్లున్నాయో చూడడానికి వెళ్ళాం రైల్వే స్టేషన్ అనమాట. ఈవినింగ్ టైంలో రైలు చూద్దామని. మంచిగా ట్రైన్ అయితే ఒకటి అక్కడ ఆగి ఉంది. నేనైతే మంచిగా వీడియో తీస్తున్నా ట్రైన్ని. మళ్ళీ మేము నిల్చున్న దగ్గరే ఒక ట్రైన్ వచ్చిందనమాట. దాన్ని కూడా కాసేపు వీడియో తీసిన. ఇంకా మా ఆయన మా పాప కలిసి ట్రైన్ చూస్తుంటే ఒక గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది. అప్పుడు కూడా మంచిగా వీడియో తీసిన. మా పాప మాత్రం చాలా ఎంజాయ్ చేసింది ఆ ట్రైన్స్ చూసి. ఇదైతే మన వీడియో ఇక్కడితో అయిపోయింది. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.